హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి పావ్ బాజీ. సో దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఒక కుక్కర్లోకి పొటాటో, క్యారెట్, టొమాటో, అలాగే ఫ్రోజన్ గ్రీన్ పీస్ అవన్నీ మంచిగా ఉడకబెట్టుకోవాలి 6 విజిల్స్ వచ్చేంత వరకు. ఆ తర్వాత మెత్తగా స్మాష్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలాగే పావ్ బజ్జీ మసాలా అని చెప్పి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అది కొంచెం యాడ్ చేసి బాగా స్మాష్ అయితే చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఈలోపు ఇంకొక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుని దాంట్లో జీలకర్ర, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని దీంట్లో వేసుకోవాలి. వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. మరీ పలుచగా మరీ చిక్కగా కాకుండా మీడియంలో ఉంచుకుని కొంచెం నిమ్మరసం అయితే పోసుకోవాలి. ఈలోపు వేరే ప్యాన్ మీద కొంచెం బటర్ వేసి దాంట్లో కొంచెం కారం, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ అయితే ఉంటుంది కదా, పావుని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్ బటర్ మీద. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని సర్వ్ చేసుకుని తింటే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలాంటి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలాంటి కొత్త వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను.